ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క ప్రత్యేకమైన వందనాలు సమర్పిస్తూ ఉన్నాను. నేటి యొక్క సమాజంలో క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి ప్రతి వారిలో క్రీస్తు సంఘము అని పిలువబడుతున్నటువంటి ప్రతి వారిలో కూడా సరైనటువంటి అవగాహన లేదు. దేని విషయమే అవగాహన లేదు అనంటే దేవత్వము గురించినటువంటి సరైనటువంటి అవగాహన లేని పరిస్థితులు ఎదుర్కొన్నాయి. కాబట్టి గ్రంథంలో దేవత్వం గురించి మనము ధ్యానించినప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్యశక్తియు దేవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచుంది అని గ్రంథం తెలియజేస్తుంది. ఆయన అదృశ్య లక్షణములు, దేవుని యొక్క అదృశ్య లక్షణములలో మొదటిది నిత్యశక్తి, రెండవది దేవత్వం. దేవత్వం అన్నది ఒక లక్షణం. దేవత్వం అన్నది ఒక లక్షణం. ఆ లక్షణము కలిగినటువంటి వారు గ్రంథంలో మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు ముగ్గురు వ్యక్తులు కనబడుతూ ఉంటారు. దేవత్వం అనే లక్షణం, దేవత్వము కలిగినటువంటి లక్షణం. ఆ లక్షణములు లేనటువంటి వారు దేవుళ్ళు అనబడరు. లేదా దేవత్వం కలిగినటువంటి వారు మాత్రమే దేవుడుగా మనము గుర్తించవచ్చు. అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయము, అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయంలో 29వ వచనం. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వం పోలియున్నదని తలంపకూడదు అన్నాడు. ఎందుకు బంగారంలో, వెండిలో, రాతిలో దేవత్వము లేదు, దేవత్వము ఉందని తలంపకూడదని ఎందుకు తెలియజేశాడు అంటే, దేవత్వం అన్నది ఒక లక్షణం. అది దేవుని యొక్క లక్షణాలలో ఒక లక్షణం. ఆయన అదృశ్య లక్షణాలలో ఒకటి నిత్యశక్తి, రెండవది దేవత్వం. ఈ దేవత్వం అన్నది దేవుని యొక్క తత్వము, దేవుని యొక్క లక్షణం. ఈ లక్షణం కలిగినటువంటి వారు గ్రంథంలో ఎంతమంది అని మనం ఆలోచించగలిగినట్లయితే, యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనంలో దేవత్వం కలిగినటువంటి వ్యక్తి, దేవత్వం లక్షణం కలిగినటువంటి వ్యక్తి యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవం అనేసి అన్నాడు. అద్వితీయ సత్యదేవుడు. ఈ సత్యదేవుడు అయినటువంటి వాడు, దేవత్వం అతని యొక్క లక్షణం. ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్యశక్తియు దేవత్వం. ఈ దేవత్వం కలిగినటువంటి దేవుడు అద్వితీయ సత్యదేవుడు. ఎవరునంటే అద్వితీయ సత్యదేవుడు. ఈ అద్వితీయ సత్యదేవుడు ఎవరు అంటే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం, 4వ వచనం నుంచి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో, కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయం లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదుము. దేవతలనబడిన వారును ప్రభువులనబడిన వారును అనేకులున్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను. మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి అనేసి అన్నాడు. ఈ దేవత్వము అనే లక్షణం కలిగినటువంటి వాడు
తండ్రి అయిన దేవుడు, తండ్రి అనే ఒక విషయాన్ని గ్రంథం తెలియజేసింది. దేవత్వం కలిగినటువంటి వాడు, ఆయన అద్వితీయ సత్యదేవుడు అని. అద్వితీయ సత్యదేవుడు ఆయన అనేక విషయాన్ని గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఈ అద్వితీయ సత్యదేవుడిని గురించి గ్రంథం మనకు అద్వితీయుడు అనే ఒక విషయాన్ని మనకు వివరిస్తుంది. పాత నిబంధనలో ఈ దేవుని గురించి ఏమని తెలియజేసేడు అంటే, ద్వితోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడు యెహోవా. దేవత్వం ఒక లక్షణాన్ని కలిగినటువంటి వాడు అద్వితీయ సత్యదేవుడు, ఆయన తండ్రి అనే విషయాన్ని మనం గ్రహించాం. రెండో వ్యక్తి దేవత్వం కలిగినటువంటి వారిలో రెండో వ్యక్తి ఎవరునంటే, దేవుని లాంటి లక్షణం కలిగినటువంటి వాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అనేస్తున్నాడు. ఆయన అంటే యేసు ప్రభు అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి, అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడు అంటే దేవుని యొక్క స్వరూపాన్ని, దేవుడు కలిగినటువంటి తత్వమును లేదా దేవత్వము ఒక లక్షణం కలిగినటువంటి వాడు. దేవత్వంలో ముగ్గురు కాదు, దేవత్వం గల ముగ్గురు. దేవత్వం అనే లక్షణాన్ని కలిగినటువంటి వ్యక్తి రెండో వ్యక్తి యేసుక్రీస్తు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అనేసి అన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నుంచి, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచంలో నియమించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి, దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు అనేసి అన్నాడు. మహిమ యొక్క తేజస్సు అని చెప్పి అక్కడ పుట్నోట్లో ఏమనిసి అన్నాడు అంటే 3 అంకె వేసి, ప్రతిబింబమును దేవుని యొక్క తేజస్సును ఆయన యొక్క తత్వం యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు. దేవుని యొక్క తత్వం కలిగినటువంటి వ్యక్తి ఎవరనంటే ప్రభు అయిన క్రీస్తు దేవత్వం కలిగినటువంటి వాడు అని మనకు గ్రంథంలో వివరించడం జరిగింది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అనేసి అన్నాడు. దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవత్వం ఒక లక్షణం కలిగినటువంటి వ్యక్తి క్రీస్తు. దేవత్వం కలిగినటువంటి వ్యక్తి తండ్రి అయిన దేవుడు. దేవత్వం కలిగినటువంటి వ్యక్తి ప్రభు అయిన క్రీస్తు ప్రభు యందు దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా నివసించింది. రెండవ వ్యక్తి క్రీస్తు. మూడవ వ్యక్తి ఎవరునంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనంలో, నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. మూడో వ్యక్తి నిత్యుడగు ఆత్మ. ఈ పరిశుద్ధాత్మ, నిత్యుడగు ఆత్మ దేవత్వం కలిగినటువంటి వ్యక్తి, దేవత్వం యొక్క లక్షణాన్ని కలిగినటువంటి వ్యక్తి. ఈ యొక్క వ్యక్తి దేవత్వం యొక్క లక్షణాన్ని కలిగినటువంటి యొక్క వ్యక్తిని గ్రంథంలో, నువ్వు మనుషులతో మాట్లాడట్లేదు, నువ్వు మనుషులతో అబద్ధమాడట్లేదు, దేవత్వం యొక్క లక్షణాన్ని కలిగినటువంటి దేవునితోనే అబద్ధమాడితివని
పేతురు గారు గద్దించడం జరిగింది. అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయము. అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయము 3వ వచనం నుంచి. అప్పుడు పేతురు అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా? అమ్మిన పిమ్మట అది నీ వశము ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పాను. దేవునితోనే అనేసి అన్నాడు. దేవునితోనే అబద్ధమాడితివి అంటే పైన చెప్పాడు ఎవరితో? పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను అని చెప్పి, నీవు మనుషులతో కాదు, దేవునితోనే, అంటే దేవుని యొక్క తత్వం, దేవుని యొక్క లక్షణం, ఒకటి నిత్యశక్తి అయితే, రెండవది దేవత్వం. ఈ దేవత్వం కలిగినటువంటి పరిశుద్ధాత్మను, దేవునితోనే నువ్వు అబద్ధం ఆడితే అనే ఒక విషయాన్ని ఇక్కడ పేతురు గారు గద్దించడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి మనం గ్రహించవలసింది ఏమిటంటే, దేవత్వం గల ముగ్గురు వ్యక్తులు కానీ దేవత్వంలో ముగ్గురు వ్యక్తులు కాదు. దేవత్వం గల ముగ్గురు వ్యక్తులు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గ్రంథం మనకు ఎంతో వివరిస్తూ ఉండగా మనము గ్రహించుకోవాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి వారమై ఉన్నాము. ఈ యొక్క విషయాలను మీ మనసులో ఉంచుకోవాలని ఈ కొద్ది మాటల ద్వారా మీ అందరినీ ప్రేమతో మనం చేస్తూ